హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూస్తున్నా ఇప్పుడైతే గడ్డి కోయడానికి వచ్చినాం గైస్. గడ్డ అయితే కోయాలి. ఇక మధ్యాహ్నం అయితే ఒక వీడియో అప్లోడ్ అయింది. ఇంకా ఇలా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్ అయితే. ఇప్పుడైతే గడ్డి కోయడానికి అయితే వెళ్తున్నాం. ఇక ఈ సీజన్ ఇక గడ్డి కోసే సీజన్, ఎందుకంటే గడ్డి ఇప్పుడే ఉంటుంది మంచి ఒడ్లకు. ఉరుముతుంది అదే మళ్ళా. నిన్న సేమ్ ఇదే టైంకి ఇదే సేమ్ ఇట్లనే చిన్నవి వర్షం పడ్డది. గడ్డి కోయడానికి అయితే వెళ్తున్నా. ఇక ఇది అయితే ఒడ్డు అయితే సరిగా లేదు, మొత్తం మెలకలు కొట్టినాయి. అయింది, అందుకనే ఇలాంటి చెప్పులు వేసుకోవద్దు. ఫ్లోలో వస్తాయి అవి, పట్టుకుంటే వెళ్తున్నాను పట్టుకొని. నైస్, ఓకే పద. ఇక ఇప్పుడైతే మనం ఇక ఇదే ఒడ్డుకైతే గడ్డ అయితే కొయ్యాలి. ఇక నిన్ననైతే ఇక ఇట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇటు ఆడ నుంచి ఈడ దాకా. ఇప్పుడైతే ఇక ఈ నుంచి స్టార్ట్ చేసి ఇక ఈ లాస్ట్ ఒడ్డు వరకు అయితే కొయ్యాలి. ఇక ఇప్పుడైతే నేనైతే గడ్డ అయితే కోస్తా. చిట్ట అవుతుంది, లేదు ఏదో మాట్లాడేది ఉంటే మాట్లాడుతుంది. గడ్డ అయితే కోసలు అయిపోయింది. ఇప్పుడైతే తీసుకొని వెళ్ళాలి. రైట్, బాయ్ ఫ్రెండ్స్. ఇక ఈ వర్క్ వచ్చేసరికి మనకు డైలీ ఉంటుంది. ఇక కోసుకొని అయితే ఇప్పుడు వెళ్తున్నాయి. ఇక ఒక్క దగ్గర కొంచెం
మొత్తం అవుతుంది పడ్డం. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక గడ్డ అయితే ఇక కోసి అక్కడైతే పెట్టేసిన. ఇక ఇప్పుడు వచ్చేసి ఇక మా వాడు కూడా మా ఫ్రెండ్ వాడు గడ్డ అయితే కోస్తుండు. ఇక నేనైతే ఇక్కడ కూర్చున్నా. ఇక గడ్డ అయితే కోసులు అయిపోయింది. ఇక అవి బర్రెలకైతే నీళ్ళు పెట్టి ఇక బర్రెలను అయితే కొట్టుకోవాలి. ఇక సాయంత్రం కూడా వస్తుంది. నిన్న ఈ టైంకి ఆల్రెడీ వర్షం చిన్నగా స్టార్ట్ అయింది. ఇక ఈరోజు అయితే ఎలాంటి మొగులు అయితే లేదు, ఎండనైతే కొడుతుంది. ఇంకా ఇక మావాడైతే గడ్డ అయితే కోస్తుండే. ఇక్కడ గడ్డ అయితే కోస్తుండు మావాడు. ఇక మనదైతే ఈ ఒడ్డు పుంటనైతే కోసేసినాము. మన పని అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు వచ్చేసి అయితే ఇక వీని బర్రెనైతే కట్టేసి ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. ఇక అప్పటి వరకు ఇక టైం కూడా అయిపోతుంది. ఇక ఇదంతా అయితే కోసిండు. మళ్ళీ ఇటు అయితే మళ్ళీ వస్తుంది. ఇప్పుడైతే సగానికి వచ్చేసింది ఆల్రెడీ. ఇక బళ్ళు ఉంటే ఇట్లా ఈవినింగ్ కాగానే ఇక గడ్డి కోయాలి, అదొకటి ఇదొకటి అన్న పనులు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి బళ్ళు ఉన్న వాళ్ళకు. పచ్చిగడ్డి కోస్తే ఇంకా పాలే ఇస్తలేదురా మాది. పచ్చిగడ్డికి ఇస్తుందంటారు కానీ పచ్చిగడ్డి కోసినప్పటి నుంచి ఇంక పాలే ఇస్తారు ఇంకా మా బర్రె. ఎందుకైనా వేరేదేమో అది మరి, అది డిఫరెంట్ ఏమో అందరూ ఉన్న దాంట్లో. అదే ఆయన ఇచ్చిండు చూడు మొన్న కట్టె, ఆ కట్టె దాందే. కట్టె పెట్టలే బేగిడా నువ్వు, ఆ కట్టె సేమ్ అలాంటి కట్టెనే నువ్వు పెట్టింది అలా. అయినా మొన్న 2 రోజులు వేసినా కదా, అసలు కట్టె కూడా లేకుండా తిన్నాయి మొత్తం బర్రె, పూస కూడా లేకుండా. ఏమో ఇక మా గడ్డ అయిపోతే నిన్న వర్షానికి సొప్ప తడితే గడ్డే కోసులు అవి. ఇక సొప్ప మీద కవర్ ఉంది కాబట్టి ఏం కావాలి సొప్పకు. ఇక ఇప్పుడైతే ఇక మన బర్రెకైతే గడ్డి పెట్టి ఇక మళ్ళీ కోసిపోయిన తర్వాత ఇక బర్రెని అయితే తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే ఇక బర్రె నీళ్ళు పెట్టడానికి అయితే వెళ్తున్నా. ఇక ఆల్మోస్ట్ ఇక దగ్గరికి వచ్చేసిన, చూస్తారు కదా. ఇది వచ్చేసి అయితే ఇక మన బర్రె దగ్గరనే ఈ చెట్టు ఉంటుంది. ఈ చెట్టు అయితే పోయినసారి బాగా మామిడికాయలు కాసింది, ఈసారి అయితే కాయ కూడా కాయలు కాస్తారు సరిగా. ఇప్పుడైతే వెళ్దాం ఇక బర్రె దగ్గరికి. ఇది ఎందుకు ఉరుముతుందో అర్థమవుతుంది వర్షాకాలం లాగా. అసలు ఒకసారి కొన్ని సైడ్లు ఇంకా రాళ్ళ వర్షం పడ్డదంట, అవి పెట్టిన ఇన్స్టా వచ్చింది న్యూస్లో. మన బళ్ళకైతే నీరు పెడదాం ఇప్పుడు. ఇక్కడే సబ్సిడీ వాటర్. ఇక ఈ డ్రమ్ములకి వెళ్ళి అయితే మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఇక అందుకే ఈరోజు చేయలేదు. కుక్కనా వచ్చిందా?
తాగు తాగు. ఇది దాగదురా బాబు, అది దాగది. ఇది మూతి పెడుతుంది కదా, అది దాగది. అట్నే ఎత్తా అవి కూడా, అటు పోయి ఎత్తా. అది దాగదురా అసలు, అది దాగనే దాగది దీని ఎంగిలి. పిలుస్తుందిరా, పెయింట్ వాడు అప్పుడే. సరే సరే చెప్తాం. ఈ బర్రెని అయితే కొట్టుకొని వచ్చేసిన. మొగులైతే ఇక నిన్నట్లానే అయింది. మొగులు కూడా అయిపోయింది, మొగులు బాగా అయింది. ఇప్పుడైతే దా దా ఎందుకు కొరుతున్నావే?